వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్. ఈనాటి విజేతల్ని మీకు నేను ప్రకటించే ముందు ఒక చిన్న మాట. పోటీ అన్న తర్వాత గెలుపు ఓటమి రెండూ ఉంటాయి. ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడొచ్చు. కానీ పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగానే ఎప్పుడూ ఉండరు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఓడిపోయిన వాళ్ళు పట్టుదలతో కృషి చేస్తే రేపు విజేతలుగా నిలవచ్చు. అలాగే ఇవాళ గెలిచిన వాళ్ళు విజయ గర్వంతో ఊగిపోతూ కృషి చేయడం మానేస్తే రేపు ఓటమిని చవిచూడాల్సి కూడా రావచ్చు. కాబట్టి కృషి చేసి మంచి ఫలితాలని రాబట్టుకోవడమే మీరందరూ కూడా మనసులో పెట్టుకుని చేయాల్సినటువంటి పని. అయ్యా అమ్మా, ఇవాళ విజేతల్ని నేను మీకు ప్రకటిస్తున్నప్పుడు దయచేసి మీరు ప్రోత్సాహపూర్వకంగా చప్పట్టు కొట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. టుడేస్ విన్నర్స్ ఆర్ బ్యాచ్ సి విత్ 120 మార్క్స్. కంగ్రాచులేషన్స్. ఈనాడు టీమ్ సి 120 మార్కులతో ముందంజ వేసింది, విజేతగా నిలబడింది. సో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అండ్ ఆఫ్ కోర్స్ బాలు, దే సక్సీడెడ్ టుడే. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇవాళ టీమ్ ఏ వాళ్ళకి మార్కులు రాకపోగా మైనస్ మార్కులు వచ్చాయి. అలా అల్లరి చేయకూడదు. ఇంతకు ముందే చెప్పాను, పడిన గోడలు పడినట్టే ఉండవు, నవ్విన నాపచేను పండుతుంది అని. మీరు డిసప్పాయింట్ కాకండి. బాగా కృషి చేయండి, బాగా చదవండి, 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 చదవండి. పుస్తకానికి మీరు తలవంచండి, ప్రపంచం మీకు తలవంచు. చాలా సంతోషంగా ఉంది మీకు ఈ విషయం చెప్పడానికి. మళ్ళీ వచ్చే ఆదివారం ఈ కార్యక్రమంలోనే కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. బై బాయ్. వెధవా, అంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తే దారుణమైన జవాబులు చెప్పడానికి సిగ్గులేదురా నీకు? అరే, రామాయణ మహాభారతాన్ని మిక్స్ చేస్తావా? ఏ మొదలా మాట్లాడవే వెధవా, పౌరుషానికి తక్కువ లేదురా నీకు. పౌరుషం ఉన్నవాడు అయితే బాగా చదవాలరా. ఫోన్లేండి, చిన్నపిల్లాడు కదా, రేపు వాడికి అన్నీ తెలుస్తాయి. నువ్వు నోర్వై. నువ్వు అలా వెనకేసుకురా బట్టే వాడు అలా వెనకబడిపోయాడు. వాడి వెనక తిరగడానికి సిగ్గులేదు? ఆ మగ్గాడిదలతో అడ్డగాడిదలా తిరుగుతున్నావు. వాళ్ళతో తిరిగావంటే కాళ్ళు ఎరగొడతాను. వాళ్ళతో జడ్డంటే నీకు ఏమైందమ్మా? భయం లేకుండా పోతోంది. మళ్ళీ తలెత్తుతావా? ఎంత ధైర్యం నీకు? నువ్వేంట్రా నర్వి? భయం లేకుండా పోతున్నాయి రోజు రోజుకి. ఎరా గాడిదా, నిన్ను గాడిని తిన్నా సిగ్గులేదురా నీకు? ఆ లుక్ ఏంట్రా? అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావురా? నీకు తోడు ఆ ముగ్గురు వల్ల నువ్వు పడే పత్రం, నీ వల్ల ఆ ముగ్గురు పడే పత్రం నాకు అర్థం అవట్లేదు. ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను తాట వచ్చేస్తా. అర్థమైందా? గంగిర దూపునట్టు తలవపడం కాదురా. ఇంకోసారి ఇలా జరిగితే జరగదు. అప్పుడేం చేయాలి? గెలిచేలా చదవాలి. మరి గెలుస్తావా? ఈసారి గెలుస్తాడులేండి. ఈసారి గెలుస్తాడులేండి. ఫీడ్బ్యాక్ లాగా మధ్య వచ్చి చెప్పేస్తాను నేను. పదరా పద. లోపలేం చేస్తున్నావురా? మీటింగులు పెడుతున్నావా? రారా, రమ్మంటుంటే. నీకు ఆటలు డాన్సులు ఎక్కువైపోయాయి. చదువు అంటే బొత్తిగా శ్రద్ధ లేకుండా పోయింది. ఈ పోటీ ప్రపంచంలో ఎలా అడ్జస్ట్ అవుతావురా? చదువు లేకపోతే మీటింగులకి ఎవ్వరూ పిలవరు, సన్మానాలు ఎవ్వరూ చెయ్యరు. నాలాగా చేయించుకోవాల్సిందే. ఏరా, అర్థమైందా? ఏమర్థమైందిరా? డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవచ్చని. దానికి బోల్డ్ అంత వర్కౌట్ చేయాలి. బోలెడన్ని తెలివితేటలు ఉండాలి.
నువ్వు వెళ్ళి చదువుకో. మొన్న నాకు సన్మానం చేశారు కదా, వాళ్ళకి ఈ రోజు మా సంస్థ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి, వెళ్తున్నాను. బాయ్. అలా చిన్నపిల్లల్లా ఏడవచ్చా? మరి మేము చిన్నపిల్లలం కాదా? సరే అయితే ఏడవండి. అది అలా ఉండాలి. గుడ్, వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా, వెక్కిరిస్తున్నారా? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలా వెక్కిరించకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? ఇలా అందరిలోనూ షేమ్ కాకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? ఇంకెప్పుడు ఇలాంటి పోటీలకు వెళ్ళకూడదని. అలా నోరు వెళ్ళబెట్టడం కాదు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు ఇచ్చారు? అప్పుడే వాళ్ళలో పోటీతత్వం పెరుగుతుంది సార్. ఈసారి పోటీల్లో వాళ్ళు గట్టిగా కృషి చేస్తారు, గెలిచి తీరుతారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలను సార్. ఈ ప్రపంచంలో ఓటమి నెరుగని విజేతలు లేరు. జయాపజయాల కలయికే జీవితం. కన్నీళ్లు దుఃఖాన్ని తగ్గించినట్టుగా ఈ సమన్వయ భావం ఓటమిలో ఊరటనిస్తుంది. మీరు నాకు కూడా పాఠాలు చెప్తుంటారా? ఐఎమ్ సారీ సార్. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళు ఎందుకు గెలుస్తారనిపిస్తుంది. వద్దొద్దు, వాళ్ళు మార్జిన్ లో ఓడిపోలేదు, చాలా దారుణంగా ఓడిపోయారు. స్కూల్ పరువు పోయింది. ఈసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకని పంతానికి పోయి రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ కాదు సార్, ప్లీజ్. దయచేసి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. అది కాదు సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేయ్, ఆ బోర్డు మీద ఏంట్రా? ఏమో నాకు తెలీదు. ఏబిసిడీలు మీ పేర్లు నోటీస్ బోర్డు మీద పెట్టారు, చూసుకున్నారా? రేయ్, మన పేర్లు ఏంటా నోటీస్ బోర్డులో ఉన్నాయంట? వెళ్ళి టీచర్ని కనుక్కుందామా? పదండి. మళ్ళీ అవమానపడే ప్రశ్నే లేదు, రాదు. మీరు బాగా చదువుతున్నారు, నాకు తెలుసు. మీకే ప్రైజెస్ వస్తాయి, ఓకేనా? మీరే గెలుస్తారు, సరేనా? విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది.
అది మీకిప్పుడు అర్థం కాదు. అది మీకు అర్థం అవడానికే మళ్ళీ మీ పేర్లిచ్చాను. తెలుసు. టీచర్ మళ్ళీ మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? నాకేదో చెప్పినట్టు నన్ను అడుగుతావేంట్రా? అది సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఓడిపోదాం. అసలు ఓడిపోవాలని టీచర్ ఇలా చేసిందా? ఓడిపోతే టీచర్ కి ఏమొస్తుంది? ప్రిన్సిపాల్ నుంచి తిట్లు పడతాయి. మరి మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? ఏమో, నాతో ఏమీ చెప్పలేదురా.